10 రోజుల సమయాన్ని వీలు కల్పించుకోలేకపోతున్నారు. సరే, ఇక్కడ నుండే మొదలు పెడదాం. 10 రోజులకు బదులుగా 10 నిమిషాల సాధన. పాసింపట్లు వేసి నడుమును నిటారుగా ఉంచి కూర్చోవాలి. కళ్ళను మూసి ఉంచాలి. కళ్ళతో పని లేదు కాబట్టి కళ్ళజోడు తీసివేయాలి. నోటిని మూసి ఉంచాలి. పూర్తి ధ్యాసంతా ముక్కు ద్వారాల వద్ద ఉంచాలి. శ్వాస వస్తుంటే వస్తూ ఉందని, వెళ్తూ ఉంటే శ్వాస వెళ్తూ ఉందని, దాని స్వభావం కొద్దీ ఎలా వస్తుంటే అలా, దాని స్వభావం కొద్దీ ఎలా వెళ్తూ ఉంటే అలా తెలుసుకుంటూ ఉండాలి. దీనికి ఏదీ జోడించకూడదు. ఏదైనా జోడిస్తే సాధన బలహీనపడుతుంది. సాధనకు ఆలంబన కేవలం ఒక్కటే. పెద్దలు ఇలా చెప్పారు, ఏకే సాధే సబ్ సధే, సబ్ సాధే సబ్ ఖోయే. ఆలంబన ఒక్కటే అయినప్పుడు ఒకే ఆలంబనతో పనిచేయాలి. దీనికి ఇంకో 3-4 జోడిస్తే గందరగోళం అవుతుంది. అది పనికిరాదు. అప్పుడు అంతా కోల్పోతాం. అందుకే శ్వాస తప్ప ఇంకా మరేదీ లేదు. ఏ ఊహనో కల్పించుకోవద్దు. ఏ నమ్మకాన్ని తలచవద్దు. తన స్వభావం కొద్దీ శ్వాస వస్తూ ఉంటుంది, శ్వాస వెళ్తూ ఉంటుంది. దాన్ని అలానే ఉండనిస్తాం. దాన్నే తెలుసుకుంటుంటాం. మనస్సు పారిపోతే వెనక్కి తీసుకురావాలి. చింతించాల్సిన పని లేదు. మనసు స్వభావమే అంత. పాత స్వభావం అది. అది ఒక్క దగ్గర నిలవదు. ఇటు పరిగెడుతుంది, అటు పరిగెడుతుంది. పారిపోతే మనం వెనక్కి తీసుకురావాలి. కేవలం శ్వాసపైకి తీసుకురావాలి. దీనికి ఏదైనా పదాన్ని జోడిస్తే, ఏదైనా మంత్రాన్ని జోడిస్తే, ఏదైనా ఊహను జోడిస్తే శుద్ధ శ్వాసను గమనించే పని పాడైపోతుంది. మనం ఎంచుకున్న మార్గంలో ముందుకు వెళ్ళాక ఆనాపాన మార్గాన్ని సంపూర్ణంగా చేపడతారు. ఇంకా విపశ్యన మార్గాన్ని సంపూర్ణంగా చేపడతారు.